ప్రజా సంక్షేమం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాలు. ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ అమలు చేస్తున్నామన్న పొన్నం. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, మహాలక్ష్మి పథకం అమలు చేస్తామని వెల్లడి. సిద్దిపేట జిల్లా లక్ష్మక్కపల్లి ఆర్వీఎం ఆసుపత్రికి హరీష్ రావు. దమ్మక్కపల్లికి చెందిన రైతు బండి పెద్ద కిష్టయ్యకు పరామర్శ. తన భూమి సరిహద్దులు మార్చారని ఆత్మహత్యకు ప్రయత్నించిన రైతు. యాదాద్రి జిల్లాలో ఏఎస్ఐ లంచం తీసుకుంటున్న దృశ్యాలు వైరల్. సంస్థాన్ నారాయణపురం పోలీస్ స్టేషన్లో ఘటన. ఖమ్మం జిల్లా కొత్త బోడిమల్లెలో పోలీసుల దాడులు. ఓ ఇంట్లో పేకాట ఆడుతున్న 7గురు అరెస్ట్. 9,630 నగదు, బైక్, 4 సెల్ ఫోన్లు స్వాధీనం. మేడ్చల్ జిల్లా అద్రాస్పల్లిలో గ్యాస్ సిలిండర్ పేలుడు. ఓ ఇంట్లో చెలరేగిన మంటలు, ఒకరికి గాయాలు, ఆసుపత్రికి తరలింపు. స్థానికుల సహాయంతో మంటలు ఆర్పివేసిన కుటుంబ సభ్యులు. కర్నూలు జిల్లా తుంగభద్ర రైల్వే స్టేషన్ వద్ద దొంగలు హల్చల్. రాఘవేంద్ర స్వామి మఠంలో హుండీ పగలగొట్టిన కేటుగాళ్లు. 30,000 నగదు అపహరణ. నంద్యాల జిల్లా మహానంది క్షేత్రంలో మళ్లీ చిరుత సంచారం. టోల్ గేట్ దగ్గర పందిపిల్లపై దాడి చేసిన పులి. స్థానికుల కేకలతో అడవిలోకి వెళ్లిపోయిన చిరుత. అటవీ అధికారులకు సమాచారమిచ్చిన గ్రామస్తులు. ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేత్కర్పై వెలుగులోకి మరో అంశం. దివ్యాంగ ధృవీకరణ అడ్రస్ కూడా తప్పని తేల్చిన అధికారులు. చిరునామాలో ఓ ఫ్యాక్టరీ ఉందని నిర్ధారణ. తిరువనంతపురంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన. టీవీఎం కాలువ దుర్ఘటనపై మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ముట్టడి. ఆందోళనకారులపై వాటర్ కెనాల్ల ప్రయోగం. పలువురు అరెస్ట్. ఈ నెల 13న కాలువను శుభ్రం చేస్తూ గల్లంతైన పారిశుధ్య కార్మికుడు. తెరుచుకొని పంజాబ్ హర్యానా సరిహద్దు. ట్రాక్టర్ మార్చుకు సిద్ధమవుతున్న రైతు నేతలు. హైకోర్టు ఆదేశాలిచ్చినా తెరుచుకొని శంభు సరిహద్దు. తమిళనాడు తంజావూరులో ఘోర రోడ్డు ప్రమాదం. తెలంగాణలో 5 రోజుల పాటు వర్షాలు. భారీ నుంచి అతి భారీ వానలు పడే ఛాన్స్.